సృష్టికర్త నొసటిని సృష్టించినది భస్మధారణ కోసమే అంటుంది దేవి భాగవతం. శివభక్తులు ధరించే విభూతి మూడు రకాలు. యజ్ఞయాగాలు చేసినప్పుడు హోమగుండములో పుట్టే విభూతి శ్రౌతం. నిత్యాగ్నిహోత్రం, జ్వాలా తౌరణం వంటి వైదిక క్రియల్లో పుట్టే విభూతి స్మార్థం. ఆవు పిడకను కాల్చడం ద్వారా వచ్చిన భస్మం లౌకికం. విభూతి ధారణ స్నానంతో సమానం. ఉదయం వేళలో స్నానం తర్వాత తడి విభూతిని ధరించాలి. స్నానం చేయలేనప్పుడు శుచిత్వం కోసం రాత్రి సమయాల్లో పొడి విభూతిని ధరించాలి. కనుబొమ్మలు దాటి క్రిందకు పక్కలకు విభూతిని ధరించకూడదు. నుదుటిపై విభూతిని ధరించిన తర్వాత వరుసగా భుజాలు, హృదయం, ఉదర భాగాల్లో విభూతిని ధరించాలి. పూజా సమయాల్లో నాభికి క్రింద విభూతిని ధరించరు. శరీరంపై ఏ భాగంలో విభూతిని ధరిస్తే ఆయా భాగాలతో చేసిన పాపాలు నశిస్తాయంటుంది శివపురాణం. మూడు రేఖలుగా ధరించే విభూతిని త్రిమూర్త్యాత్మకంగా భావిస్తారు. పైనుంచి వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తికి క్రియాశక్తి రూపాలవి. పవిత్ర నదీ సంగమ ప్రదేశాల్లో స్నానం చేసిన ఫలితం, ప్రధాన తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం విభూతి ధారణ వల్ల సిద్ధిస్తాయి.